వెల్కమ్ టు మానా టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 16వ వార్డు 160వ బూత్ పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ తో పాటు వార్డు ఇన్ఛార్జీలు వాహీద్, జిక్రియా, బూత్ ఇన్ఛార్జ్ ఖలీల్ ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వార్డులో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, రహదారులు వంటి స్థానిక సమస్యలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా అనే విషయాన్ని ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని భాస్కర్ల చంద్రశేఖర్ తెలిపారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జీలు వాహీద్, జిక్రియా, బూత్ ఇన్ఛార్జ్ ఖలీల్ తో పాటు క్లో క్లస్టర్ మహేష్, నవాజ్ మరియు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెన్షన్ వస్తుంది కదా, పడుతుంది. రైట్, గట్టిగా చెప్పాలి మీరు. ఎలా ఉంది ప్రభుత్వం, ఎట్లుంది? జై నాగేశ్వర రెడ్డి సార్ బాగా చేస్తున్నాడు కదా, చంద్రబాబు సార్. రైట్, ప్రతి నెల ఒకటే తేదీ వస్తుంది కదా, ఎవరు పంపిస్తున్నారో తెలుసు కదా. జై నాగేశ్వర రెడ్డి సార్, మోహన్ రెడ్డి సార్ కొడుకు జై నాగేశ్వర రెడ్డి సార్ ఎమ్మెల్యే. అక్కడ ఇప్పుడే పెట్టినాను లొకేషన్, ఇప్పుడే కమిషనర్కి పెట్టినాము. ఓకే, బాగుందన్నా? బాగుంది. ఏం ఆపరేషన్ అన్నా? అబ్బో, సమస్య పరిష్కారం చేస్తాం, ఖచ్చితంగా మాటిస్తున్నాం. మొన్న 3 నెలలు టైం అండి. ఎలక్షన్ లోపలే ఆ వర్క్ మొదలయ్యేటట్టు చేసే బాధ్యత మనది, మనం తీసుకుంటున్నాం. అలా అందరికీ నమస్కారం. ఈరోజు మేము 16వ వార్డు 160 బూత్లో మా స్టేట్ తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం ఏదైతే ఉందో దాన్ని మా గౌరవ శాసనసభ్యులు బివి జగన్నాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ ప్రోగ్రాం చేయడానికి వచ్చినాము. ఈరోజు ఈ వార్డులో మేము ఉదయం నుంచి తిరుగుతున్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. దాంట్లో భాగంగా దాదాపుగా ప్రతి ఇంట్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక బెనిఫిషరీ కార్యక్రమం వస్తూనే ఉంది. అది తల్లికి వందనం అయితేనేమి, ఎన్టీఆర్ భరోసా, మన పెన్షన్ అయితేనేమి, అలాగే ఉచిత సిలిండర్లు అయితేనేమి, ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, అంగవైకల్యంలో ఉన్న దివ్యాంగులకి సంబంధించిన 6,000 రూపాయల పెన్షన్ అయితేనేమి, ప్రతి ఇంటికి ఏదో ఒకటి కార్యక్రమం మా లబ్ధి పొందుతూనే ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ కూడా ముఖ్యంగా ఈ వార్డులో మేము ఆ రోజు మా లెజెండరీ నాయకుడు, దివంగత మంత్రి, మా ప్రియతమ నాయకుడు బివి మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు దాన్ని ఈ రోడ్లు రిపేరీ, మళ్ళా ఒక సింగిల్ లేయర్ వేయటం లాంటి ఒకటి అలాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తప్ప మేము అన్ని సంతృప్తికరంగానే ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ రెండు కూడా ఆ రోజు ఈ రోడ్ వేసింది లెజెండరీ నాయకుడు బివి మోహన్ రెడ్డి గారు అయితే ఈరోజు ఆయన తనయుడైన మా జనహృదయ నేత బివి జయనాగేశ్వర రెడ్డి గారు మళ్ళా ఈ రోడ్ని వేస్తారని, వేయించాలని చెప్పేసి వీళ్ళు కోరుకుంటున్నారు. అది అతి త్వరలో ఈ రోడ్డు కూడా జయనాగేశ్వర రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్లి ఆ రోడ్డు కూడా వేయించే కార్యక్రమం చేస్తున్నాము. అలాగే మా పత్రికా విలేకరులు కూడా మా పార్టీకి కానీ మా ప్రభుత్వానికి కానీ బాగా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంని ప్రతి వార్డులో కూడా 34 వార్డుల్లో ఉన్న టోటల్ అన్ని బూతుల్లో కూడా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నాము. టౌన్ అంతా బ్రహ్మాండంగా ఉంది, పల్లెల్లో కూడా అలాగే ఉంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా బివి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాలని తూచా తప్పకుండా మేమంతా తెలుగుదేశం పార్టీకి పసుపు సైనికుల్లా పనిచేస్తూ ప్రజల్లోంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ప్రతి చోట కూడా ప్రజలకున్న సమస్యలను పరిష్కరించే దిశగా మా ఎమ్మెల్యే గారు ఒక పక్క, మా సైన్యం ఒక పక్క బ్రహ్మాండంగా మేము పనిచేస్తున్నాము. భగవంతుడి దయ వల్ల ఇదే ప్రభుత్వం ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పేసి మా ఈ వార్డులో ఉన్న ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు. ఇలాగే అక్కడ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి గారు కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాంటి వాళ్ళు ఉంటే ఊరు బాగుంటుంది, కాన్స్టిట్యున్సీ బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మా కుటుంబాలు బాగుంటాయని చెప్పేసి అందరూ మాకు ఆశీర్వదిస్తున్నారు. ఇదే ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా కొనసాగాలి. ఈ వార్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ అది వ్యక్తిగతం కానివ్వండి, వార్డుకి సంబంధించిన కానివ్వండి, ఆరోగ్యపరంగా ఏది ఉన్నా కానీ ప్రతి ఒక్కటి మా తెలుగుదేశం పార్టీ వర్గం అంతా, మా తెలుగుదేశం పార్టీ సైనికులంతా మీకు అండదండగా ఉండి మీ వెన్నుదన్ను ఉండి మీ అందరికీ అర్ధరాత్రి అయినా కానీ
ఏ సమస్య మీద స్పందిస్తారని, మీ సమస్యలు పరిష్కరిస్తారని వాళ్ళందరి తరపున మీ అందరికీ తెలియజేసుకుంటున్నాము. దయచేసి భవిష్యత్తులో కూడా మీ ఆశీర్వాదాలు మా జయనాగేశ్వర రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి,